హాయ్ అండి. ఈరోజైతే మునక్కాయ కోడిగుడ్ల పులుసు చేస్తున్నానండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి ఈ కాంబినేషన్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా మనం ఒక 6 కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు బాగా ఉడికిపోయాయండి. ఇలా పగిలాయంటే కోడిగుడ్లు ఉడికిపోయినట్టండి. తీసి తొక్కొల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో మనము పోపు దినుసులు వేసుకొని, ఆనియన్ ముక్కలు వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా వేపామంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాము. వేసి టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని చక్కగా ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు మునక్కాయలు వేసుకుంటున్నానండి. ఒక 2 మునక్కాయలు తీసుకున్నాను, పెద్ద మునక్కాయలు. మునక్కాయల్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని అప్పుడు వేసుకోండి. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఆయిల్లోనే మునక్కాయలను మనం బాగా ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. వేసి బాగా కలుపుకుందాము. కలుపుకొని బాగా ఆయిల్లోనే మనము మునక్కాయలని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుందాము. ఇప్పుడైతే ఒక 2 టీ స్పూన్లు వచ్చి కారప్పొడి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు వచ్చి ధనియాల పౌడర్ వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. మునక్కాయలు బాగా ఉడకాలండి. కొంచెం ఇవి ముదురు మునక్కాయలు, అందుకని బాగా పులుసులో బాగా ఉడకబెట్టుకుందాము. ఇవి బాగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడే మనము కోడిగుడ్లు వేసుకోవాలండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టుకోండి. అంతేనండి, కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోతుంది. బాగా ఉడికిపోయి మనకు దగ్గరకు వచ్చేసినప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒక 2 మినిట్స్ అండి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు మునక్కాయల కూర అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు వేసుకొని మునక్కాయ వేసుకొని తింటే అద్దరిపోవాల్సిందేనండి. అంత బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.